తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఒక ధర్మ సందేహం. ఎవరన్నా ఇట్లా కూర్చున్నప్పుడు కూడా నువ్వు అందరు గురుగారులతో మాట్లాడుతూ ఉంటావు కదా, ఈ ప్రశ్న అడుగు అని చెప్పి నన్నే అడుగుతూ ఉంటారు. దేవాలయాలకు వెళుతున్నావు అంటే కొంతమందిని ప్రత్యేకంగా చూస్తాము, ప్రదక్షిణాలు చేయటం కావచ్చు, ఏంటంటే మొక్కు, ఏంటంటే ఈ కోరిక కోరుకున్నాను అంటే కోరికల కోసమే మొక్కులు, మొక్కుల కోసమే కోరికలు, అంతే. అలాగే అయిపోయింది. అందులో ఉన్నటువంటి దివ్యత్వాన్ని తెలుసుకునే ఉద్దేశం కానీ, అసలు దేవుడు అంటే ఎవరు, ఎందుకు దేవాలయానికి వెళ్ళాలి, మనకుండే ప్రశాంతత, ఇవన్నీ పక్కన పెట్టేసి మొక్కుకోవాలి, తీరితే కోరిక తీరింది అనుకుని మళ్ళీ దాని మొక్కు చెల్లింపులో భాగంగా వివిధ రకాలుగా చెల్లిస్తారు. అవునమ్మా. అది ఎవరిష్టం వారిది. కొంతమంది బలులని ఇస్తూ ఉంటారు, కొంతమంది ఇంత అని, కొంతమంది అన్న సంతర్పణ చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా కోరికల కోసమే మొక్కుల, మొక్కుల కోసమే కోరికల, ఎలా చూడాలి? యథా విధిహుతాగ్నీనాం యథా కామార్చితార్థినాం యథా పరాథదండానాం యథా కాల ప్రబోధినాం అని ఒకటి చెప్పబడిందండి. ఇవన్నీ సరిగ్గా అమలు లేకపోవటం వలన మనుషులకి చేసేటువంటి వెర్రి పిచ్చి చేష్టలు అంటారు. అంటే పిల్లిని, నల్ల పిల్లిని బలివ్వమంటారు, విన్నాం. నల్ల పిల్లిని బలివ్వమంటారు, మేకని బలివ్వమంటారు, దున్నపోతుని బలివ్వమంటారు. అంటే మనకు దురాచారము అనేటువంటిది ఒకటి ఎక్కువైపోయిందండి. చెప్తున్నప్పటికీ కూడా వెనక మాది ఇది ఆచారం అంటూ అనాచారాన్ని తీసుకొచ్చి మొత్తం సర్వ విధానాన్ని భ్రష్టత్వం చెందించడానికి మూలం ఇదేనమ్మా. శాస్త్రంలో అసలు ఉందా అండి? అదే చెప్తున్నా. లేదు. ప్రమాణంలో ఏం చెప్పబడి ఉంది అంటే, చెప్పింది వినకుండా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెబుతున్నా. ఎందుకు చెబుతున్నానంటే 100 మంది వింటే ఎవ్వరు ఒక్క మనిషి అర్థం చేసుకొని మారటానికి ఆలోచిస్తాడు. ఆ ఒక్క మనిషిని దృష్టిలో పెట్టుకొని ఇంతమందికి కూడా చెప్తున్నా, ఇంతమందిలో ఆ ఒక్కడైనా ఉంటాడుగా అని. కంచిలో రోజు 400-500 మందికి అన్న సందర్భం చేసేవారండి. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా అంట్లో వచ్చేసి అక్కడే తినేవారట. వచ్చి మహాస్వామి ప్రియవా, రోజు అందరూ వస్తున్నారు, మానేద్దామండి, ఇంతమందికి పెట్టద్దు, రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇళ్ళలో వంటలు మానేసుకొని వచ్చి తింటున్నారండి అన్నారట. ఈ ఇంతమందిలో ఒక్కడైనా సజ్జనుడు సాధుపురుషుడు వస్తున్నారంటే, అయ్యో వస్తున్నారండి, ఆ ఒక్క మనిషి కోసమే ఇంతమందికి అన్నం పెడుతున్నాం మనం. అంటే అన్న సంతర్పణ అనేటువంటి దానికి మూలం. అలానే ఈ నల్ల బిల్లిని బలివ్వండి, నల్ల దొన్నపోతుని బలివ్వండి, మేకని బలివ్వండి అంటారు కదా. దీనికి ప్రధానమైన అర్థాలు ఏమొస్తాయి అంటే అమ్మా, ఏదైనా చెబితే ఒక్క మనిషినే మారతాడని చెప్పి కాస్త కోపమైన ఆవేశమైన, ఎవరి మీద కోపం లేదు నాకు, విని ఒక్క మనిషి అయినా మారితే అది నాకు ఆనందం. అంటే ఈ జన్మ ఎత్తినందుకు, భగవంతుడు ఇంత చదువు ఇచ్చినందుకు, ఇంత సంస్కారం ఇచ్చినందుకు, ఇన్ని విషయాలు ఇక్కడ కూర్చుని చెప్తుంటే ఒక్క మనిషి మారినా నాకు ఈ జన్మ ధన్యమే, అమ్మయ్య అనిపిస్తుంది నాకు. అందుకని తెలిసింది చెప్పాలి కదమ్మా. నల్ల పిల్లి అంటే దొంగతనాన్ని వదలమని అర్థం, దొంగ బుద్ధి వదలమని. నల్ల పిల్లి ఇంట్లోకి వచ్చి పాలు తాగి వెళ్ళిపోతే ఎవరికి తెలియదు. పిల్లి కాళ్ళ కింద మాంసం పొంతులు ఉంటాయండి, సౌండ్ రాదు, నడిస్తే మెత్తగా వస్తుంది. అడుగులో అడుగేసుకుంటే పిల్లి వల్ల మెల్లగా వస్తుంటారు కదా, అడుగులో అడుగేసుకుని వస్తుంది, అది సౌండ్ రాదు, వస్తుంది సైలెంట్గా పాలు తాగేసి వెళ్ళిపోతుంది. ఆ దొంగ బుద్ధిని వదిలేమని అర్థం. తర్వాత మేకను బలిస్తారు. మేక అనేటువంటిది మూర్ఖత్వానికి పరాకాష్ఠ. ఇప్పుడు మన జనాల్లాగా నిజానిజాలు అనవసరం. 2 మేకలు మేస్తుండగా ఇద్దరు వెళ్ళి ఆ 2 మేకల్ని తీసుకొచ్చి ఆ తలని ఇలా కొట్టి వదిలేస్తే అవి ఏదో ఒకటి చచ్చేంతలో కొట్టుకుంటాయండి. అంత మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వాన్ని వదిలిపెట్టేమని అర్థం అక్కడ. నీకు ఎవరైనా ఏదని చెప్పచ్చు కాక, అయితే అవతలపడే మనకెందుకు, మనకు అనవసరం అనేటువంటి విషయాన్ని పక్కన. దున్నపోతు అతి పిరికితనానికి, అతి క్రూరత్వానికి పరాకాష్ఠ. కాబట్టి ఆ రెండిట్లనే వదిలేయమన్నారు అక్కడ. బలి ఇవ్వడం ఉంటే వాటిని ఇచ్చేయమని అక్కడ అర్థం. దున్నపోతు చాలా పిరికిది. అలాగే అది కనుక పగబట్టిందా మనిషిని చంపేన తర్వాత వదిలిపెట్ట, అంత క్రూరత్వంగా ఉంటుంది. మన మనుషులు కూడా అంతే కదండి, ఎంత క్రూరమైన చర్యలు చేస్తున్నారు. వీటిల్ని వదిలేయమంటున్నారు. వీటిల్ని వదిలేయకుండా కోరికలే మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుతున్నారు. నాకు ఇందులో ఒకటి అనిపిస్తుందండి, వాళ్ళు తిట్టుకుంటారేమో కానివ్వండి, నాకు ఈ దేవాలయాలకు వెళ్ళి కోళ్ళని, మేకల్ని, దున్నపోతుల్ని బలిస్తున్నప్పుడు ఇక్కడ గుళ్ళో ఉన్నటువంటిది విగ్రహమా రాయ అంటే మొక్కుకునేది వీళ్ళు కదండి.
గుళ్ళో ఉన్నది విగ్రహమా అంటే దేవతా స్వరూపమా రాక్షస స్వరూపమా? రాయిగా కొలుస్తున్నావా? రాయిగా కొలిస్తే నువ్వు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అమ్మవారిగా కొలిస్తే అమ్మకి రక్తంతో పని ఏంటి? పోనీ అక్కడుంది భూతము ప్రేతము పిశాచము ఆరోపణలో ఉందా? అంటే మాకు ఒక ఆచారంగా ఉందండి ఎప్పటి అనాచారం అండి, అదే దురాచారం. మా పెద్దవాళ్ళు అలా చేశారు, మేము అదే చేస్తున్నాం. మీ పెద్దవాళ్ళు చేసిన ప్రతి మీరు చేస్తున్నారా? మరి అది చేయట్లేదు కదా. దీన్ని దురాచారం అంటారండి. ఇప్పుడు జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర అన్నాం. నీ పిల్లలకి ఏదైనా కొంచెం కష్టం కలిగితే వెలువెళ్ళాడుతున్నావుగా. మరి అమ్మ అని అక్కడ ఉందంటే మూగజీవులు కూడా వాడి అమ్మేగా. మరి ఆవిడ నువ్వు ఆ అమ్మవారి ముందు నీ కోరికల కోసం ఆవిడకి భరిస్తున్నావు నువ్వు. ఇప్పుడు మా తాతలు తండ్రులు ఎలా చెప్తారంటేనండి, వారందరూ ఇలాగే ఈ ఆచారమే పాటించారండి. ఇప్పటికీ వాళ్ళు నిరక్షరాస్యులు, చదువు తెలియదు వాళ్ళకి, ఏం చేయాలో తెలియదు. ఒకప్పుడు భక్త కన్నప్ప ఏమి లేనప్పుడు నోట్లోంచి నీకు శివలింగం మీద పోసాడు, ఇప్పుడు పోస్తారా? అది ఆచారం తీసుకుంటారు. మరి ఆ నిరక్షరాస్యతో అంటే ఒక రకమైన చదువు ఆ విధానం తెలియకపోవటం వలన ఈ విధానాన్ని అనుసరించారు. మరి ఇదే అప్పుడు మీ తాత ముత్తాతలందరూ ఎక్కడున్నారు? పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటున్నారు. మీరు అదే వదిలేసి ఎందుకు వచ్చారు బయటికి? మరి అంటే ఇప్పుడు అలా అలవాటు చేసాము దేవి దేవతలకి మేము బలులు ఇవ్వటం అనేది. ఇప్పుడు పూర్తిగా సాత్వికంగా మేము మారిపోతే ప్రసన్నం చేసుకోగలమా, లేకపోతే మా పూజలు అంగీకరిస్తుందా అమ్మవారు? లేకుంటే ఇన్ని బలులు ఇస్తున్నారు కదా, దేశం ఎక్కడైనా సంక్షోభం లేకుండా ఉందా? లోక క్షేమంకరి ఆవిడ, లోక క్షయంకరి చేసేసాక మనమే. ఇక్కడ మార్చింది ఎవరు? మనమే కదండి. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఆ రూపం, ఆ అందులో ఉన్నటువంటి ఏదైతే తత్వం ఉందో ఆ తత్వాన్ని వదిలిపెట్టేమన్నారు. అక్కడ నీలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని వదిలిపెట్టేమన్నారు. నువ్వేం చేస్తున్నావు? నీలో ఉన్న తత్వాన్ని ఇంకా పెంచి పోషిస్తున్నావు అవన్నీ చేస్తూ, అంతే కదండి. ఒక మేకను తీసుకొచ్చి బలిస్తున్నావు, చనిపోయిన మేక అక్కడ పడింది, దాన్ని తింటావు నువ్వు. అంటే మనిషి మృగంగా మారిపోవడానికి ఇవన్నీ మూలాలండి. వివేకము విచక్షణ లేకపోవడం అంటారు చూసారండి. ఎలా వస్తాయంటే మనం కోరికలు ఈ ఎవరిదాకా దేనికి కాస్తైనా జ్ఞానం అంటే అర్థమవుతుంది. ఎవరన్నా ఇంటికి భోజనానికి వస్తే మనం పెడితే మేము కాశీలో వదిలేసామండి దొండకాయ, వంకాయ కాశీలో వదిలేసామండి అంటారు. నాకు అనిపిస్తుంది దేని పెట్టి కొడితే వీళ్ళకి బుద్ధి వస్తుంది అనిపిస్తుంది. అంటే అంటే 10 మందిలో ఉన్నప్పుడు ఆ మాట అన్నప్పుడు 10 మందిలో మరి రేపొద్దున నాతో మాట్లాడకపోయాడు అక్కడ వాడు 4 దెబ్బలు కొడితే 10 మందికి విషయం తెలుస్తుంది. ఇంకోసారి ఇటువంటి అధో పని చేయకూడదని కోరుకుంటారు. కాయాపేక్ష ఫలాపేక్ష. కాయ అంటే శరీరం, కాయము అనగా శరీరం. శరీరం మీద వచ్చేటువంటి కోరికలతో ఫలము. నేను నీకు ఇది చేస్తున్నా, నాకు ఇది ఇవ్వు, అది ఫలం. వాటిల్ని వదిలేయమన్నారు. కాశీలో ఎందుకు వదిలేమన్నారు తెలుసా అండి? ఇవాళంటే మణికర్ణికా ఘాట్లో వాటిలో దహనాలు జరుగుతున్నాయి. నేను ఒక 25 సంవత్సరాల పూర్వం కాశీ వెళ్ళినప్పుడు మనిషి గంగ చనిపోతే అరటి చెట్లు ఉంటాయి, పైన తలలు కొట్టేసేసి 2 కర్రలు తీసుకొచ్చి అరటి దొమ్మలు వాటి మీద కట్టేసేసి బాడీని చూసేస్తారు గంగలోకి. వదిలేస్తే ఆ గ్రద్దలు కాకులు అందులో పీక్కుదరగా మొహమత్తం కూడా చూడంగానే ఒక రకమైన భయానకంగా వికృతంగా అయ్యి మనం చూస్తే తిండి కూడా తినలేము. అంటే అలా అవుతుంది గంగలో, అలా వెళ్ళిపోతూ ఉంటాయి అవన్నీ కూడా. అటువంటి కాయం మీద నీకు అపేక్ష, ఆ కాయం మీద నీకు అపేక్ష దేనికి? ఎన్నో రకాల పౌడర్లు రాస్తున్నాం పిల్లలకి, వీళ్ళకి కోట్లు సంపాదించి పెట్టాం. చేస్తే ఎక్కడ పడుకోబెడుతున్నారండి? బయట పడుకోబెట్టేస్తున్నారు, అంతే కదండి. కాదా? ఒకవేళ మంచం మీద చనిపోతే మంచం కూడా ఇవ్వాల్సి వచ్చేస్తుందని చెప్పి ముందే కింద పడుకోబెట్టేస్తున్నారు తీసుకొచ్చి. మరి నువ్వు ఇంత సంపాదిస్తున్నావు కదా, ఇంత సంపాదిస్తే నీ కాయం అంటే శరీరం చనిపోతే ఉంచట్లేదు కదా, ఐస్ పెట్టండి వాసన వచ్చేస్తుంది, బాడీ డీకంపోజ్ అవుతుంది రకరకాలుగా. ఏందండి ఇంకా ఇన్ని రకాలుగా దాన్ని పెంచి పోషించావు కాయాన్ని. అలాగే నేను ఏదో చేశాను మీకు, మీ నుంచి నేను ఏదో ఆశించా, ఆ ఫలం లేదు నీకు. నువ్వు చేయగలిగావు, చేసి వదిలేసి రిటర్న్ నువ్వు ఎందుకు ఆశిస్తున్నావు? కాయాపేక్ష ఫలాపేక్ష అంటే ఇదండి. నేను కాకరకాయ వదిలేను, చిక్కుడుకాయ వదిలేను, మామిడి పండు వదిలేను, దెబ్బ పండు, ఇవి కావు. అంటే ఈ చిన్న విషయం కూడా తెలియనటువంటి మనుషులు ఇంత మూర్ఖంగా క్రూరత్వంగా ఇవన్నీ చేయకుండా ఎందుకుంటారు? మరి కొంచెం సిగ్గు బ్రతుక్కి ఉండాలి. మనం ఏం చేస్తున్నాము, ఏం చెయ్యాలి, ఎందుకు చేస్తున్నాము, ఏంటిది అసలు? అమ్మవారి రక్తం నిన్ను వచ్చి అడిగిందా? ఆవిడకి రక్తమే ఇవ్వాలి. ఇక్కడ కట్ చేసుకో, సూది పెట్టి పొడుచుకో, వదిలిపెట్టి అక్కడ. నీ శరీరం మీద సూది కొచ్చుకుంటే నువ్వు తట్టుకోలేవా?
ఇందుకు కాదా అండి దేశం మొత్తం కూడా విపత్తులు వస్తూ సంక్షోభానికి గురయ్యి దుర్భిక్షానికి ఎందుకు అవుతుంది? మరి ఏటా మన భాగ్యనగరం చుట్టుపక్కల ఎక్కడ చూసినా గ్రామ దేవతలకి చాలా రకాలుగా ఎన్నో జంతువులను బలిస్తూనే ఉంటారు. కానీ ఆ దుర్భిక్షం అయితే ఎక్కడికి పోలేదు, అక్కడే ఉంది కదా. ఎందుకు ఉంది మరి? వాటి అమ్మవారి యొక్క సంతానం నువ్వు చంపుతున్నప్పుడు నిన్నెందుకు రక్షిస్తుంది ఆవిడ? చిన్నది నీ కొడుకుని ఎవరన్నా తిరుగుతూ ఊరుకుంటావా? అసలు ఊరుకుంటుంది. అటువంటిది జగత్తు మొత్తానికి తల్లిదండ్రి వాళ్ళు ఉన్నప్పుడు అమ్మవారికి సంబంధించినవి కదండి జీవరాశులు నీవు కూడా. ఆవిడ మరి వాటిని అక్కడికి వచ్చి హింసిస్తున్నప్పుడు ఆవిడని ఎందుకు ప్రసన్నతాభావంతో ఎందుకు ఉంటుంది? ఒకవేళ నన్ను ఎవరన్నా అడిగారు అనుకోండి, మేము ఈ సంవత్సరం అమ్మవారికి బలి ఇవ్వడం ఆపేస్తామండి, ఏదన్నా నష్టం కలిగితే మీరు తీసుకుంటారా? ఇదిగోండి నేను కొంగు పడుతున్నా, నాకు రాని చూసుకుంటా, మీరు మానేయండి చేతనైతే. అదే ఏదన్నా వచ్చింది అనర్థం, నష్టం ఏదైనా అనర్థం వచ్చిందని నేను తీసుకుంటా. అది ఎంతదైనా మనిషి ప్రాణం పోతుందంటే నేనే ముందుంటా. ప్రయత్నం చేయొచ్చుగా. మా పెద్దవాళ్ళు చేశారండి, మీ పెద్దవాళ్ళు చేశారంటే అప్పట్లో చదువులు అవి పెద్దగా లేవు, చేశారు. మీ పెద్దవాళ్ళు ఇళ్ళ దగ్గర ఉంటూ ఏదో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఎవరు అక్కడ చేయట్లేదుగా. మరి ఇది చేయండి, అది అక్కడ ఎందుకు చేస్తున్నారు మీరు? ఇదొక మేలుకొలుపు, ఒక అవగాహన తెలుసుకోవాలమ్మా. తప్పకుండా. అంటే అది నాకు అనిపిస్తుంది, ఇది కోరిక మనం కోరిన కోరికలు తీర్చుకోవడానికి బలులు, మొక్కుబళ్ళు. అంటే ఇక్కడికి నాకైతే కనిపిస్తుంది పరిపూర్ణంగా ఇది మూఢ నమ్మకం. నమ్మకం ఉండటం వేరండి. ఇప్పుడు కొంతమంది వాళ్ళ కడుపుకు అన్నం తింటున్నారు, ఇంకేం తింటున్నారో తెలియదు కానివ్వండి. లాస్ట్ టైం కూడా ఇదే విషయం అడిగారు. ఒకప్పుడు ఇదే విషయం గురించి వస్తే, లలితా సహస్రంలో రక్తవర్ణ మాంసనిష్ట అని చెప్పబడి ఉంది కదండి గురుగారు, లలితా సహస్రంలో అని చెప్పింది కాబట్టి మేము చేస్తే తప్పే ఉందండి. నేను అనుకున్నా, ఇంత అజ్ఞానంలో కొట్టుకుపోతున్నారా? రక్తవర్ణ అంటే ఎరుపు వర్ణం అక్కడ చెప్పబడింది, రక్తం పోయమని చెప్పలేదుగా. మాంసనిష్టకు ప్రతీతి అల్లం, కుంకుమ పువ్వు. అంటే పాలల్లో కుంకుమ పువ్వు వేస్తే రక్తవర్ణం వస్తుంది, అది అల్లం. ఈ రెండిట్లతోటి గుడాన్న ప్రీత మానస, బెల్లమన్నం, దీంతో అమ్మవారు చాలా ప్రీతి చెందుతారని చెప్పి రాసి ఉంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారండి? ఇవి చేయటం వలన మనం పొందగలిగేటువంటి పైశాచిక సైకో ఆనందమేనండి, అంతకుమించి ఏం లేదు. అమ్మవారైతే ఎక్కడా కూడా నేను పుచ్చుకోదు. మీరు ఒక్కటి గమనించండి, కొంతమంది దశమహావిద్యా దేవతలందరికీ ఇస్తుంటారు కదండి, వాళ్ళు వీళ్ళు కామాఖ్య అమ్మవారికి ఇస్తారు. కడుపుకి అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా, బుద్ధికి బ్రతుకులేదా, సిగ్గు లేదా ఏమాత్రం కూడా? కడుపుగా అన్నం నోటితో తింటున్నావా, దేంతో తింటున్నావు అని అడుగుతాను నేను. ఎందుకనంటే మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ ఇప్పుడు కొత్తగా మొలుస్తున్నాయి దశమహావిద్యా దేవతలు ఉన్నారండి? ఇప్పుడు ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు. పూర్వంలో ఉన్న ఎక్కడా ఒకటి రెండు ఉంటే ఎక్కడా కూడా బలు లేవు కదా. మరి వారాహిమవారి కాశీలోనే బలి లేదు కదండి. మన కామాఖ్య అమ్మవారి గురించి మనకెందుకు ఇక్కడ? మనకు సంబంధం లేని చోటు విషయం మనకు అనవసరం, అప్రస్తుతం. మనకున్న విధానంలో మనం ఏం చేసుకోవాలి? మనది వామాచారం, దక్షిణాచారం. వామాచారం కాదు కదండి మాంసాలు అన్ను మందులు పోయటానికి. మనది వామాచారమా? కాదు కదా, మనది పూర్వాచారం. వామాచారం కాదు కదా. మరి వామాచారం కానప్పుడు దాన్ని నేను అవలంబిస్తానంటే దాని నుంచి నీకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందా? కొంచెం కామన్ సెన్స్ తెలియని వాడి జోలికి తెలుసుకోవాలమ్మా, అది విషయం. చక్కగా చెప్పారు. ఇది నిజంగా ఒక అవగాహన ఇప్పుడు నుంచి అయినా, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ జాతరలు అన్ని ప్రారంభం అవుతాయి. ఉగాది వచ్చిందంటే నేను ఇంకొకసారి అందరికీ చెప్తున్నాను, ఈ వీడియో అందరూ వినండి. ఎవరైనా ఒక్కళ్ళైనా బలివ్వడం మానేసి దానివల్ల ఏదైనా మీకు నష్టం అనుకుంటే ముందు నేను తీసుకుంటాది, సిద్ధంగా ఉన్నా, రెడీగా ఉన్నా. దానివల్ల ఒక ప్రాణం పోతుందంటే నేనే ముందు వస్తా. నాకేం కాలేదు, నేను ప్రశాంతంగా ఉన్నానన్నప్పుడు మీకు అర్థమై ఇంకో 10 మందికి మీరే మేలుకొలుపు చేయగలుగుతారు. అది ఆపటం వల్ల ఎలాంటి అనర్థము లేదు, ఇంకా యోగమే కాబట్టి ప్రాణం పోతుందని నేనే ముందుంటా. నాకు ఏమీ కాలేదు, నేను ప్రశాంతంగా సంతోషంగా ఉన్నాను అన్నప్పుడు ఆ మనిషి ఓకే, నేను ఇది అమ్మవారికి ఇవ్వలేదు, రక్తాన్నంగా పాలు కుంకుమ పూర్తి కలిపేసేసి అవి అమ్మవారికి చల్ల మొక్కిచ్చి గుడాన్నం బెల్లము అన్నం కలిపింది అమ్మవారికి నివేదన పెట్టాను అని చెప్పారు. కాబట్టి ఆయనకి ఏం కలగలేదు అనర్థం, నాకు ఏం కలగలేదు అనర్థం, ఇద్దరం బాగానే ఉన్నాం. కాబట్టి ఆ వ్యక్తి 10 మందిని
చెప్పి మార్చగలిగే ప్రయత్నం చేయగలుగుతాడన్న. దానికి కూడా నేను సిద్ధమే. సంతోషం గురుగారు, ఒక అవగాహన కల్పించారు. ధన్యవాదాలు. పరమేశ్వర.